flipping pages since I could remember. That told me I had to be within the lines of 2 degrees and 9 to 5. And I've been working after work since last September. Working after work, yeah. I stay up late on the weekdays. I never tell when we say. I never wanna look back and wish I could have been. I'm never gonna regret. Hi everyone, welcome back to our channel. So మీరు కనుక మా వీడియోస్ అన్ని ఫాలో అవుతా ఉంటే మీకు తెలిసి ఉంటుంది దట్ మేము ఇండియా వెళ్ళాం వెకేషన్ కోసం. సో ఇండియాలో వచ్చినప్పుడు అయితే మేము ఫస్ట్ బెంగళూరు వెళ్ళాం అనమాట. సో బెంగళూరు వెళ్ళినప్పుడు మా కజిన్స్ మా బాబాయ్ వాళ్ళు అక్కడే ఉంటారు. సో వాళ్ళు విజిట్ చేయడానికి వెళ్తే లాస్ట్ వీడియోలో వాళ్ళ కోసం మేము గిఫ్ట్స్ అవి షాప్ చేసాం, అది చూపించాం. ఈ రోజేమో గణేష్ పూజ చూపిస్తాం. Hi, namaste, welcome back to our channel. Na peru Sahiti and Tinuma Chelli. హాయ్ నా పేరు జిగిషా తినుమ అక్క And మేమిద్దరం అయితే ప్రస్తుతానికి ఇండియాలో ఉన్నాము. సో మేమైతే ఇండియాకి వెకేషన్ కోసం వచ్చాం కదా. సో అందుకని డుగ్గుని విజిట్ చేయడానికి వచ్చాం. మేము తినని డుగ్గు అని పిలుస్తాం అనమాట. సో ఇప్పుడే అయితే ఈరోజు గణేష్ నవరాత్రులు అవుతా ఉన్నాయి కదా. సో ఇక్కడ నిమజ్జనం చేస్తున్నాం, లేఅవుట్ నిమజ్జనం లైక్ సొసైటీలో ఒక గణేష్ అని పెట్టి దాన్ని నిమజ్జనం చేస్తున్నాం మేము ఇప్పుడు. ఎస్, సో దానికోసం అయితే పొద్దున మేము షాపింగ్కి వెళ్ళొచ్చి అక్కడ లంచ్ తినేసి దాని దాని కొంచెం ఐస్ క్రీమ్ తిన్నాము. నాకు డుగ్గుకి అయితే ఐస్ క్రీమ్ చాలా ఇష్టం కదా. వాట్స్ యువర్ ఫేవరెట్ ఫ్లేవర్ డుగ్గు? వెనిలా చాక్లెట్. అంతే, నాకైతే ఏ ఐస్ క్రీమ్ అయినా ఇష్టం, ఏది తిన్నా ఓకే నాకు. సో నిమజ్జనం కోసం అయితే యాక్చువల్లీ మా బాబాయ్ అండ్ పిన్ని వాళ్ళు ఆల్రెడీ వెళ్ళున్నారు గణేష్ దగ్గరికి. ఇప్పుడు నేను మమ్మీ డుగ్గు అండ్ లాస్యా డుగ్గు వాళ్ళ సిస్టర్. సో మేము నలుగురు వెళ్ళొస్తాం. నా సిస్టర్ కూడా. యా, మా అందరిలో డుగ్గు స్మాలెస్ట్ అన్నమాట. సో అందుకని తను ఎప్పుడు చిన్నపిల్లలాగే ఉంటుంది. బట్ తను పాపము యాక్చువల్లీ నీ సర్జరీ అయిందనమాట. సో అందుకని బ్రేస్ వేసుకొని అటు ఇటు వాక్ చేస్తూ ఉంది వాకర్తో. అక్కడ మాల్లో అయితే వీల్ చైర్లో చూస్తాము అటు ఇటు. బట్ ఈరోజు అయితే నేను మమ్మీనే ఇండియా వచ్చాము. మీరు మా పాస్ట్ వీడియోస్ అన్ని ఫాలో అవుతా ఉంటే మీకు తెలిసి ఉంటుంది. సో మేమిద్దరమే వచ్చాము కాబట్టి ఇప్పుడు మేమిద్దరమే బెంగళూరు కూడా వచ్చి విజిట్ చేసాము. సో లాస్ట్ డిడ్ యు ఫైండ్ ది అదర్ డాగ్? ఓకే, వీళ్ళకి యాక్చువల్లీ 2 dogs ఉంటాయి అనమాట. అది ఇంకొకటి అక్కడ ఉందని ఫైన్ చేస్తా ఉంటే కనిపించింది. ఒకటేమో టైగర్ అసలు అరవదు, దాని పేరు కాదు అసలు నిలబెట్టుకోవాలన్నమాట. సీజర్ ఏమో అరుస్తానే ఉంటుంది. టైగర్ అరుస్తా సీజర్ అరవదు. ఓ టైగర్ అరుస్తుందా? ఉన్నప్పుడు మొత్తం గమ్ముగా బోల్ పట్టుకొని ఇట్లా నిలబడి నైట్ పూట అరుస్తారు. నైట్ పూట అరుస్తుందా? అన్ని బైక్స్ మొత్తము. ఇక్కడ కార్ పెట్టుకోవటానికి కూడా స్పేస్ లేదు. మా బాబాయ్ వాళ్ళ కార్ ముందలు పెడతారు, ఎందుకంటే ఇక్కడ మొత్తం బుల్లెట్స్ బైక్స్ అన్ని ఉంటాయి. డుగ్గు నువ్వు తెప్పించుకుంది ఇది కదా అటాచ్మెంట్, బైక్ అటాచ్మెంట్. అది చిన్న బైక్ అనమాట. అది తీసుకొని అన్ని ఎక్కడ తిరగాలని చెప్పావు? గోవా వెళ్ళాలంట. సో బయలుదేరితే అక్కడే నిమజ్జనం. అక్కడ చూపిద్దాం. లెట్స్ గో. ఆల్రైట్, లెట్స్ గో. యాక్చువల్లీ మెయిన్ రోడ్ పైన ఉంటుంది కానీ ఇట్లా నేబర్హుడ్ లాగా ఉంటుంది. సో బాగుంటుంది. లాస్యా వస్తుంది, మోహన్ మావ రాదంట. అంతే. ఎక్కడ డుగ్గు అటు వెళ్ళాలి కదా. లైటింగ్స్ కనపడుతుంది కదా. ఫాదర్స్ డే పర్లేదు, నేను తీస్తాను. అక్కడ ఎక్కువ మాట్లాడలేము, అందరు బిజీగా ఉంటారు. వీళ్ళు కనిపిస్తున్నామా అసలు? డిన్నర్ మోహన్ మామను డ్రైవర్ కూడా చెప్పింది మమ్మీ. 8 members అని చెప్పింది. అది మెయిన్ రోడ్. అటు 2 ఈ టూ మొత్తం ఒక లేఅవుట్. అటు సైడ్ కూడా అటు 2 అని ఉంటుంది. సో 8 ఉంటాయా?
టైం హౌస్ వార్మింగ్ వచ్చినప్పుడు అడుగు ఇక్కడ అసలు ఏం లేదు ఇక్కడ అప్పుడు అంతా అయితే జీరో ఫుల్ ట్రీస్ చెట్టులతో లేదు మొత్తం అంతా మట్టి అసలు దారుణంగా వర్షం పడి ఇప్పుడే అంతా చేశారు నీట్ గా ఇప్పుడు ట్రీస్ కంటే అన్ని థింగ్స్ మిగతా అవును చికెన్ కర్రీ సంజన దగ్గర ఎల్లో వైట్ ఉంది అండ్ మీరైతే డైలీ వెళ్ళొస్తా ఉండే వాళ్ళ ఇక్కడ టుగ్గు వాళ్ళ రావట్లేదు ఇప్పుడు ఎవ్రీడే అంటే లేదు నాయనమ్మ వాళ్ళు వచ్చారు అందరు వచ్చారు కదా సో అంతా మా మమ్మల్ని ముగ్గురు ఫోటో తీస్తావా లైట్ ఉన్న దగ్గర సో ఆ ఫ్రంట్ వాళ్ళు కూడా వస్తారా ఇప్పుడు మీకు రోడ్ కట్ సైడ్ అటు పక్క అంటే వాళ్ళు ఇట్ డిపెండ్స్ అంటే అక్కడ కూడా జనాలు అక్కడ వాళ్ళు అందరు చందా తీసుకొని వాళ్ళ గణేష పెట్టుకుంటారు అటు వాళ్ళు పెట్టుకుంటారు మనం మీరు ఎటు పెట్టుకుంటారు మెయిన్ రోడ్ డివైడ్ అవుతుంది కాబట్టి బ్లాస్టింగ్ టవక్కని సౌండ్ వచ్చింది తీస్తావమ్మా అందరిలో దుగ్గునే నా ఫోన్ బ్రేక్ అయిందా నోటీస్ చేసింది యా వీళ్ళ రెంట్ వాళ్ళు ఇటు లెఫ్ట్ వాళ్ళు ఓ ఇక్కడ ట్రక్ లో దిప్పుతారా టిటు గణేష్ ఏదో స్మెల్ వస్తుంది యా ది స్మెల్ దా యా సో తినే అనమాట లాస్ట్ డుగ్గు నేను మా పిక్చర్ మమ్మీ తీసిన తర్వాత మేము లోపలికి వెళ్ళాము లోపల అక్కడ ఒక ఏరియా లాగా ఉంటుంది అనమాట అవుట్డోర్ ఏరియా విత్ ఒక రూమ్ సో ఆ రూమ్ లో గణేష్ పెట్టి ప్రతిరోజు పూజ చేస్తా ఉన్నారంట అండ్ ఈ రోజు వాళ్ళు విసర్జన చేస్తున్నారు కొంతమంది లైక్ 2 days 3 days 5 days 9 days అట్లా పెడతారు కదా వీళ్ళు 9 days పెట్టలేదు అనుకుంటాను సో గణేష్ నవరాత్రుల్లో 9 days చాలా మంది పెడితే వీళ్ళు కొన్ని ఫ్యూవర్ డేస్ పెట్టి ఈ రోజు విసర్జన చేశారు అంటున్నారా బాగున్నాం మీరు అందరు బాగున్నారా మేము రాత్రి 1:30 మేము లోపలికి వెళ్ళినప్పుడైతే ఒక ఫ్యామిలీ టర్న్స్ తీసుకుంటే హారతిస్తున్నారు అనమాట ఇక్కడైతే మేము ముగ్గురం హారతిస్తున్నాం గణేష్కి సో ఫస్ట్ అయితే హారతి ఇచ్చేసిన తర్వాత వాళ్ళు మిగతా ప్రాసెస్ ఉందన్నమాట సో అదంతా మీకు చూపిస్తాను యాక్చువల్లీ ఇది ఫస్ట్ టైం మేము ఇట్లా బెంగళూరులో గణేష్ నవరాత్రులకి ఉండటము ఎప్పుడు ఇండియా లైక్ ఐ థింక్ ఒక 1 time వెళ్ళొచ్చుంటాం అనుకుంటా ఇట్లా నవరాత్రులు అప్పుడు చాలా చిన్న పిల్లలు అప్పుడు సో నాకు అసలు గుర్తే లేదు అండ్ ఇప్పుడు మళ్ళీ గణేష్ నవరాత్రులు అప్పుడు ఇండియాలో ఉంది ఎస్పెషల్లీ బెంగళూరులో ఉంటే చాలా డిఫరెంట్గా బాగా అనిపించింది
रसना 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 पहले थोड़ा प्रसाद के अंदर डालना है। गणेश के पास डाल देना, एक स्वीट हो जय गणेश भगवंत जय गणेश देवा, माता जाकी पार्वती पिता महादेव। 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 गणेश जय गणेश देवा। जय गणेश माता जाकी पार्वती पिता महादेव। जय 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 సో ఇక్కడైతే హారతి ఇచ్చేసిన తర్వాత అక్కడ ముందల ప్రసాదాలు ఉన్నాయన్నమాట. సో ప్రసాదాలు కూడా గాడ్‌కి ఆఫర్ చేస్తున్నారు. యాక్చువల్లీ ఏంటంటే ప్రసాదం వాళ్ళు ప్రతి డే లైక్ కావాల్సినోళ్ళు అక్కడికి దేవుడి దగ్గరికి తీసుకెళ్తారటండి. అండ్ ఈ రోజైతే లైక్ కొంతమంది తీసుకొనొచ్చారు. సో లైక్ చానా స్వీట్ అట్లా. పిన్ని కూడా మేము మాల్‌కెళ్ళొచ్చాం కదా షాపింగ్‌కి. సో మేము పొద్దున బయలుదేరేటప్పుడే అది ప్రసాదంకి ప్రెప్ చేసి పెట్టిందనమాట. చన్నా చేయటానికి లైక్ గుగ్గుర్లుంటాయి గదా! సో అయి చేయటానికి ఫస్ట్ లైక్ మొత్తం సోక్ చేసి పెడితే అప్పుడు మేము మాల్ నుంచి వచ్చినప్పుడు ఫాస్ట్‌గా అది చేసేసింది ప్రసాదంలాగా. సో అది కూడా తీసుకొచ్చారనమాట పిన్ని. అండ్ మిగతా వాళ్ళు కూడా కొంతమంది లైక్ ఎవరికి కావాల్సిన వాళ్ళు ఒకళ్ళేమో కోకోనట్ స్వీట్ అట్లా ఎవరికి కావాల్సిన వాళ్ళు తెచ్చి దేవుడి ముందల పెట్టారు. మిగతాది ఈరోజు డిన్నర్ పెట్టారనమాట. సో డిన్నర్‌కేమో బయట రెస్టారెంట్ నుంచి ఆర్డర్ ఇచ్చారు. బట్ ఈ ప్రసాదాలైతే ఇంట్లోనే చేశారు. సో అట్లా మొత్తం హారతి ఇచ్చేసి దేవుడికి అది ఆఫర్ చేసిన తర్వాత అయితే గణేషుడి పైన డెకరేషన్ ఉంది కదా అది ఫస్ట్ మూవ్ చేశారనమాట. సో ఈ డెకరేషన్ ఫస్ట్ అక్కడ ట్రక్ ఉంది కదా ఆ ట్రక్ లో పెట్టేసి దాని తర్వాత గణేష్ విగ్రహం కూడా తెచ్చి ట్రక్ లో పెట్టి
అప్పుడు వీళ్ళ లేఅవుట్ మొత్తము ట్రక్ లో అటు ఇటు దేవుని తిప్పుతారు. సో దేవుడిని మూవ్ చేసేటప్పుడు అయితే ఫస్ట్ కొంచెం హారతి అట్లా పైకి ఎత్తినాక కొంచెం హారతి అట్లా ఇచ్చి అప్పుడు లోపలికి తీసుకెళ్లారనమాట ట్రక్ లోపలికి. మై I'll tie like this. ఇది ఒక మినీ ట్రక్ స్లాష్ పెద్ద ఆటో లాగుంది. బాగుంది ఎందుకంటే వెనకాల ఓపెనింగ్ ఉంది కదా, సో అందరికి లైక్ గాడ్ ఈజీగా కనిపిస్తున్నారు. సో అట్లా లైక్ ఒక్కొక్క స్ట్రీట్ లోపలికి వెళ్ళి వీళ్ళ లేఅవుట్ ఒక మెయిన్ రోడ్కి ఒక సైడ్ ఏమో 4 స్ట్రీట్స్ ఉంటుంది, ఇంకొక సైడ్ ఏమో 4 స్ట్రీట్స్ ఉంటుంది. సో అట్లా 8 స్ట్రీట్స్ తిరుగుతారని డుగ్గు చెప్పింది నాకు. నేనైతే ఎప్పుడు లేను కదా, సో తను అడిగాను అన్నమాట అసలు ఏం చేస్తారు అని. సో అట్లా చెప్పింది అనమాట. సో ఇప్పుడైతే మేము ముగ్గురుమి బయలుదేరుతున్నాము. అవును. ఎందుకు వెళ్తున్నాము? అక్కడ గణేష ఇంటి దగ్గరికి వస్తే మనము వాటర్ కొట్టి కొబ్బరికాయ కొట్టాలి. సో అక్కడికి వెళ్తున్నాం మనం. సో యాక్చువల్లీ బాబాయ్ వాళ్ళ ఇల్లు సెకండ్ లైన్ అంట, సో అందుకని ఫస్ట్ వెళ్ళిపోతున్నాం మేము. మీకు తెలుసా ఎలా చేయాలో? నేను ఎప్పుడు చేయలేదు. సో ఫస్ట్ టైం ఫర్ ఆల్ ఆఫ్ us then. మేమందరం అంటే నేను లాస్ట్ ఇయర్ డుగ్గు కలిసి బాబాయ్ వాళ్ళ హౌస్కి వచ్చాము. ఎందుకంటే ప్రతి హౌస్ ముందల కావాల్సిన వాళ్ళు లైక్ వాటర్ పోర్ చేసి కోకోనట్ దాని తర్వాత హారతి అట్లా ఇస్తున్నారు అనమాట దేవుడి దగ్గర. సో పిన్ని వాళ్ళు కూడా చేస్తారని ఇది మొత్తం రెడీ చేస్తుంది అనమాట. సో వాటర్ ఒక దాంట్లో అండ్ దెన్ లైక్ కుంకుమ మొత్తం లైక్ హారతి ఇస్తారు. ఇప్పుడు చెవులు పెద్ద సౌండ్ వస్తాయి. వచ్చినాయి కరెక్ట్గానే. ఆ మాత్రం పవర్ ఉండాలి. అందుకని స్ట్రీట్ లైట్స్ చాలా తక్కువ పెట్టారు కదా, కొన్ని మేము ఫస్ట్ హౌస్ వార్మింగ్కి వచ్చినప్పుడు అండి అసలు ఇక్కడ ఏమీ లేదు. మీ 2009 మా ఉపేంద్ర మావయ్య వాళ్ళు వచ్చి మమ్మీ ఏం చేస్తుందంటే వెనకాల గణేష్తో పాటు వాక్ చేసుకుంటా అక్కడ కొంతమంది లైక్ బాబాయ్ వాళ్ళ నేబర్స్ వాళ్ళందరూ ఉంటే వాళ్ళతో మాట్లాడుతా తను వచ్చిందనమాట. మేమేమో ఇట్లా వీళ్ళ హౌస్ ముందులే వెయిట్ చేస్తా ఉన్నాం మా టర్న్ కోసం. సో అందరం కలిసి అప్పుడు గణేష్ వెల్కమ్ చేసాం. గుడ్డి అక్కడ నేను కొంచెం తీసాను. లోపలికి వచ్చేటప్పుడు ఊరేగింపు దగ్గరికి ఊరేగింపు అవుతుంది కదా, అప్పుడు తీసా బాగా వచ్చింది. అక్కడ ఏంటంటే బాబాయ్ వాళ్ళకి యాక్చువల్లీ ఒక 2 dogs ఉంటాయి అనమాట. సో వీళ్ళు ఏం చేశారంటే ఒక్కొక్క హౌస్ ముందర ఉన్నప్పుడు ఫైర్ క్రాకర్స్ అన్ని కాలుస్తా ఉన్నారనమాట. అండ్ పాపం మా డాగ్స్ బయటే ఉండాలి, కొంచెం భయపడతా అరుస్తా ఉంది. సో అందుకని ఇట్లా కామ్ డౌన్ చేయడానికి ట్రై చేశారు.
బట్ అది మామూలుగానే కొన్ని చాలా మంది డాగ్స్ మనుషులకి కూడా కొంచెం భయమే కదా ఫైర్ క్రాకర్స్ అవి వింటే. సో అట్లా పాపం అవి భయపడతా ఉన్నాయి. బట్ లైక్ అట్లా గణేశుడు ఒక్కొక్క హౌస్ ముందర ఇట్లా ఆగుతా వాళ్ళు వచ్చారు అనమాట. సీజన్ ఏ టైగర్ Sisu tiger, no. సో బాబాయ్ వాళ్ళ హౌస్ పైన రిటర్న్ లో వచ్చినప్పుడు మేము పూజ చేసేసి అప్పుడు మళ్ళీ బ్యాక్ వాక్ చేసాము. అక్కడ ఫుడ్ అదంతా ఉంది కదా, ఆ ఏరియాకి మళ్ళీ వాక్ చేసి వెయిట్ చేస్తాం. సో ఇప్పుడైతే నేను మమ్మీ డుగ్గు కలిసి వచ్చామన్నమాట. ఇక్కడ వీళ్ళు కొంచెం ప్లే గ్రౌండ్ ఏరియా లాగా ఉంటుంది, ప్లస్ ఒక చిన్న రూమ్ ఉందన్నమాట. సో దాంట్లో పూజలు అన్నీ చేస్తారు. అక్కడే గణేషుని కూడా పెట్టి బాబాయ్ వాళ్ళ ఇంటి ముందర వచ్చినప్పుడు వాటర్ వేసి చేసి ఇప్పుడు వాళ్ళందరూ ఊరేగింపుకి వెళ్ళారు. ఇంకో స్ట్రీట్ కి వెళ్ళారు కదా, అటు ఇటు తర్వాత మళ్ళీ అటు 4 స్ట్రీట్ అటు కూడా వెళ్తారు. తెలీదు, వెళ్ళాలనుకుంటా. సో మేము ఇక్కడికి వచ్చి ఇప్పుడు పాపం డుగ్గు స్లోగా వాక్ చేయాలని మేము నిదానంగా వచ్చి ఇక్కడ కూర్చుందామని. అసలు ఏమేమి ఉన్నాయని డుగ్గు చూపిస్తుంది. ఏమున్నాయి డుగ్గు? ఇక్కడ ఇది స్వీట్స్. ఓకే. నువ్వు ఇవేమో ప్రసాదం, ఇది మమ్మీ చేసింది. ఇది ఎవరు చేశారో తెలీదు, జనాలు జస్ట్ ఇలా తెచ్చారు. కోకోనట్ ఫ్రూట్స్. తర్వాత దీంట్లో ఏమో పూరీలు ఉన్నాయి. అన్ని పూరీలు ఉన్నాయి. తర్వాత ఇటుకొస్తే కుర్మా. ఇవన్నీ బయట ఆర్డర్ ఇచ్చాము. ఇది కుర్మా. ఇదేదో ఒక స్వీట్ లాగా ఉంది, పాయసమో ఏదో తెలీదు. తర్వాత ఇదేమో వెజ్ పులావ్. వెజ్ పులావ్. ఇది రైతా, కొద్దిగా ఉంది రైతా. ఇదేమో వైట్ రైస్. అవును. అండ్ ఇదేమో రసం. ఇదేమో రసం చట్నీ. ఏంటిది? చట్నీ ఎందుకు వచ్చారో తెలీదు. చట్నీ దేనికంటావు? వాడల్లోకి అనుకుంటుంది. తర్వాత మదర్స్ టేస్టీ పికల్, మ్యాంగో పికల్ అంట, పంజాబీ మ్యాంగో పికల్. తర్వాత ఇటుకొస్తే ఏదో ఉంది, స్వీట్ అడుగు. అదే ఎయిర్ టైట్ గా ఉండాలని. ఐ ఆల్సో డోంట్ నో ఆంటీ. Which one? Sweet? We're not sure. Sweet boxes in that. Yeah, it looks like sweet, but we don't really know which one. Yeah, some coconut sweet. Gitanti made it, I guess. And then this one is also jalebi, no? Yeah, some sweet. And because dessert or something. Demon Mundala, I saw that they put jalebi, so it might be jalebi. Jalebi Demon Mundala. I think dantlo undi. So, okay. ఒక పూరి వెజ్ రైస్ తప్ప ఏం లేదు ఇక్కడ. ఇదిగో పూరి వెజ్ రైస్ తప్ప ఏం లేవు ఇక్కడ. ఇదిగో ఇక్కడ ఉంది జిలేబీ. అదైతే అయ్యింది డుగ్గు జిలేబీ. ఇట్స్ సంథింగ్ ఎల్స్. ఏదో వేరే స్వీట్ ఉన్నట్టు. పెద్దమా కావాలా? నువ్వు తినేసే. నువ్వు తిని డుగ్గు. అక్క నీకు చాలా సన్నగా ఉంది, సో యూ కెన్ టేక్ ఇట్. నాప్కిన్ ఓపెన్ చేయ అక్క. ఓపెన్ చేస్తా ఇటు అక్క. పూరి, కుర్మా, వెజ్ రైస్, వైట్ రైస్, రసం, అంతే. రైతా ఒక దాంట్లో పెట్టారు. రైతా ఒక దాంట్లో, పాపడ్ ఒక దాంట్లో, స్వీట్లు 2 అంతే. పాపడు కుర్మా. ఎక్స్క్యూజ్ మీ, యూ విల్ టేక్ జిలేబీ? You guys want some jalebi? We're just opening it, waiting for them. Yeah, because many people are hungry. Yeah. Oh, I didn't know that, auntie. I'm so much sweet. You can take in that. Prasad hai kada? Yeah, it's prasad also. Yeah. Duggu rain. We thought it would rain, but it's not raining. Yeah. Right? Taking photo? I'm taking a video. Okay, video. Oh, so sweet. Duggu gets special treatment. Oh, thank you. You can keep this, auntie.
You can keep it in down. దుగ్గు మన చైర్లు కూడా తీసి పెట్టేసుకుందాం. యా రాజ్ తిలక్. Is that a brand? ఒక స్టోర్. Oh, store. ఎగ్జాక్ట్ ఇష్యూస్ తీసా నేను ఒక. Yeah. దుగ్గు వాకర్స్ వెళ్ళు. పెట్టు. ఏం మా దుగ్గుని అట్లా యూజ్ చేసుకుంటున్నా. నాకు కూడా పెట్టిద్దా ఒకసారి నాకు వీడియోది నాకు పెట్టుతాం. దుగ్గు మేం పెట్టాలి నీకు నువ్వు పెడుతున్నావు. థ్యాంక్ యూ. నేను పెడతా. మీరు పంచుకుంటున్నారు. ప్రసాదమే మమ్మీ. ప్రసాదమే కదా దుగ్గు. ఎస్ ప్రసాదం తినకుండా ఉండకూడదు. వీళ్ళిద్దరు వచ్చేసి అన్ని చూస్తామని చెప్పి గమ్ముగా ఇక్కడ ఇద్దరు హాయిగా జిలేబీలు వచ్చిన మరి ఆకలి వస్తుంది అంత లేటు చేశారు అన్ని. మేము అర్లీగా డిన్నర్ తింటాం. ఎంత అయింది టైం ఇప్పుడు? నా వాచ్ కూడా ఛార్జింగ్ అయిపోయింది. దుగ్గు ఆస్ట్రేలియాలో మేము ఎన్ని గంటలకు డిన్నర్ చేస్తున్నాం చెప్పు? 5 o'clock. ఎగ్జాక్ట్లీ 5 స్టార్ట్ అవి 7:30 లోపల డిన్నర్. 7 లోపల డిన్నర్ చేసేస్తాం అనమాట. ఇంకా అలా ఎర్లీగా అలవాటు అయిపోయింది కదా. నైట్ అయితే ఆకలి అవును అవును. హెవీ కూడా అనిపించింది నైట్ తింటే. యా అర్లీగా తిన్నాం అనుకో అప్పుడు పనుకునేటప్పుడు కూడా యా బాగుంటుంది. మేము వచ్చినప్పుడు బుద్ధి ఇక్కడ ఏం లేదు, ఇక్కడే అనుకుంటా ఒక ఏదో ఒక రూమ్ ఉంది, కన్స్ట్రక్షన్ అవుతుంది. బాబాయ్ వాళ్ళు ఫస్ట్ హౌస్ కదా, అంత దారుణంగా ఉండిందంటే లేనిది ఇక్కడ ఏం లేదు అనిపించింది. ఒక తాత అయితే అసలు ఇక్కడ కొనమాకని గొడవ, ఎంత గొడవ అంటే ఇలా ఎవరైనా ఉంటారు ఇక్కడ, ఇంత చీకటి ఉంది, ఎందుకుంటారు అన్నారు. ఇప్పుడు చూడు ఎలా అయిపోయిందంట. ఇప్పుడు అసలు లైట్ అందరు ఆపేసినా కూడా పుట్టినప్పుడు అప్పుడు పుట్టి తను అన్ని చూసిందా దుగ్గు అసలు అప్పుడు అసలు పుట్టలేదు. మమ్మీ పట్టు నుంచి ఇలా చూస్తా ఉన్నా. చాలా ఇయర్స్ అంత 25 22 నిషికా కూడా పుట్టుండదు అప్పుడు. వాళ్ళు కొని ఫిన్లాండ్కి వెళ్ళారు అప్పుడు. నిషిక ఉన్నట్టుంది అప్పుడు. కొని ఫిన్లాండ్కి వెళ్ళి వచ్చిన తర్వాత అవును కొని ఫిన్లాండ్ వెళ్ళి వచ్చినాక అవునా చిన్న అమ్మాయి చాలా చిన్నగా ఉండదు. ఇప్పుడు ఇక్కడ మధ్యలో నిమజ్జనం చేస్తారు. సో అన్ని స్ట్రీట్స్ మొత్తం తిరిగి వచ్చిన తర్వాత అయితే మళ్ళీ అందరు వచ్చారు అనమాట. నిమజ్జనం కోసము మళ్ళీ గణేషుని ట్రక్ లో నుంచి బయటికి తీసి అక్కడ వాటర్ ట్యాంక్ లో ఆల్రెడీ వాటర్ మొత్తం ఫిల్ చేస్తున్నారు అనమాట. సో ట్రక్ లో నుంచి కొంతమంది పట్టుకొని వచ్చి అప్పుడు ఆ వాటర్ ట్యాంక్ దగ్గరికి వాక్ చేసుకుంటా తీసుకెళ్ళి అక్కడ నిమజ్జనం చేశారు దేవుడిని. నాకు బాగా క్లాస్ ఏం చేస్తారు ఇప్పుడు దాకా? ఎంత వాళ్ళిద్దరిని ఇంకేమైనా కావాలంటే చెప్పురా. అడేమే ఉంది ఆ వాడేదో ఉంది బాగుంది. అది అక్కడ కార్నర్ లో ఒక బాగుంది. సో ఇట్లా అయితే నిమజ్జనం స్టార్ట్ చేశారనమాట. అండ్ ఇప్పటికైతే చాలా మంది ఆల్రెడీ డిన్నర్ అది స్టార్ట్ చేసేసారు, లైక్ కిడ్స్ వాళ్ళందరూ. ఎందుకంటే మొత్తము చాలా టైం పట్టింది, వాళ్ళన్ని స్ట్రీట్స్ మొత్తం తిరిగి వచ్చారికి చాలా టైం పట్టింది అనమాట. అండ్ చాలా మందికి లైక్ ఆకలి కూడా వేసింది. సో అందుకని అక్కడ నేను డుగ్గు అయితే అక్కడ ప్రసాదం అది ఉంటే కొంచెం తిన్నాము. అండ్ దెన్ ఆ లోపల అందరు వచ్చారు కాబట్టి డిన్నర్ కూడా ఓపెన్ చేసేసారు అనమాట. సో దాట్స్ హౌ లైక్ ఒక డే గణేష్ నవరాత్రిలో ఇట్లా స్పెండ్ చేసాం బెంగళూరులో. అండ్ చాలా మంది అయితే మమ్మల్ని మీరు బెంగళూరు వచ్చారా, మేము కూడా బెంగళూరులోనే ఉంటాము,
విజిట్ చేద్దాము అని అట్లా చాలా మంది మెసేజెస్ పెట్టారు. ఈవెన్ మేము ఇండియాకి వస్తున్నాం అన్నప్పుడు చాలా మంది చెప్పారనమాట, బెంగళూరుకి వస్తే మమ్మల్ని విజిట్ చేయండి అని. Thank you so much for those invites. We love every one of you guys. And actually ఏంటంటే మేము ఒక 1 whole dayనే స్పెండ్ చేసాం అనమాట బెంగళూరులో, ఎక్కువ డేస్ లేము. అందుకని ఎవరిని మీట్ అవ్వలేకపోయాం అనమాట. జస్ట్ మా ఫ్యామిలీని మీట్ అవ్వి కొంచెం మాల్కి వెళ్ళి ఆ గిఫ్ట్స్ తీసేసుకొని దాని తర్వాత మేము వెంటనే మళ్ళీ బయలుదేరాము. నెక్స్ట్ వీడియోలో అయితే మీ అందరికీ డుగ్గుతో ఒక రెసిపీ చేశాను, సో ఆ రెసిపీ చూపిస్తాను. అండ్ ఇప్పుడైతే అందరం ప్రసాదం అది తినేసిన తర్వాత ఇంకా కొంతమంది తింటా ఉన్నారు, కానీ మేము ఇంకా ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకున్నామని బయలుదేరేటప్పుడు అక్కడ ఒక గ్రూప్ పిక్చర్ అది తీసుకున్నారు అనమాట. సో దాట్స్ ఇట్ అండ్ సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్. Se acabó. Free drinks in the house.